జిల్లాలో 6% ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 50%కు పెంచడమే లక్ష్యంగా వన మహోత్సవం నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో డెంకాడ మండలం బేతనాపల్లి వద్ద వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 50% పచ్చదనం తీసుకురావాలంటే జిల్లాలో ప్రతిరోజు మొక్కలు నాటి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించాల్సి ఉందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా స్థాయి వనమహోత్సవం అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డెంకాడ మండలం బేతనాపల్లి వద్ద నగరవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎమ్మెల్సీ సురేష్ బాబు తదితరులు వేప, నేరేడు, మామిడి, మద్ది, కానుగ తదితర రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, మన పూర్వీకులు మనకు అందించిన పర్యావరణం అనే ఆస్తిని భావితరాలకు కూడా మనం అందించాలంటే దీనిని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మన హిందూ జీవన విధానంలోనే మొక్కల పెంపకం అనేది ఒక భాగంగా ఉందని పేర్కొన్నారు. చెట్లను తొలగించేటప్పుడు అంతే సంఖ్యలో నాటగలిగితే కొంతైనా పర్యావరణానికి మేలు చేయగలమన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ, నెల్లిమర్ల నియోజకవర్గాన్ని హరిత ప్రాంతంగా రూపొందించుకోవాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతంలో పచ్చదనం సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే ఉద్యమం ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలన్నారు. మొక్కల సంరక్షణతో పాటు కొండలు, గుట్టలు వంటి సహజ సిద్ధ ప్రదేశాలను కూడా కాపాడుకోవాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, తాటి చెట్ల వల్ల పిడుగుల బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని, అందువల్ల వాటిని తొలగించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ఈ ఒక్కరోజే 1,00,000 మొక్కలు నాటుతున్నామని, దీనితో పాటు సంవత్సరం పొడవునా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడానికి మరో 7 లక్షల మొక్కలు సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లా అటవీ అధికారి ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ, జిల్లాలో అటవీ విస్తీర్ణం 6%, మొత్తం పచ్చదనం 18%గా ఉందని, దీనిని 50%కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. జిల్లాలో ఈ ఏడాది 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రజలకు ఉపయోగపడే 75 రకాల మొక్కలను పెంచి సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. భూమిని, పర్యావరణాన్ని వినియోగిస్తున్న ప్రతి ఒక్కరిపై వాటిని సంరక్షించే బాధ్యత కూడా ఉంటుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చర్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సమతుల్యతను కాపాడుతామని, నీటిని సద్వినియోగం చేస్తామని, చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ అవగాహన పెంచుతామని, చెట్లను నరకబోమని, వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తామని పేర్కొంటూ సభికులందరితో జిల్లా అటవీ అధికారి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాలవలస యశస్వి, బూర్లె శ్రీధర్, కర్రోతు బంగారరాజు, జిల్లా ఉద్యానవన అధికారి జమదగ్ని, నెల్లిమర్ల నియోజకవర్గంలోని వివిధ మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మర్రివలస, గునుపూరుపేట జిల్లా పరిషత్ హైస్కూళ్ల స్కౌట్ గైడ్ విద్యార్థులు వన మహోత్సవంలో పాల్గొంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇది ప్రతి చిన్న ఇంటి నుంచి మొదలవ్వాలి. ఇది ఈరోజు మనం ఈ ఫారెస్ట్ ఏరియాని రికగ్నైజ్ చేసి అక్కడ మొక్కలు పాతడమే కాదు, ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్క ఉండాలి, ఒక చెట్టు ఉండాలి. ఆ చెట్టు మనకి ఫలాలను ఇచ్చేదై ఉండాలి, మనకు ఉపయోగపడేదై ఉండాలి, మన ఆరోగ్యానికి పనికొచ్చేదై ఉండాలని ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఆయన చెప్తున్న పేర్లు మన చిన్నప్పుడు విన్నవన్నీ కూడాను. మద్ది చెట్టుని పాతమంటున్నారు, అలాగే వేప చెట్టు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వాటిని పాతమంటున్నారు. మన నెల్లిమర్ల నియోజకవర్గంలో అధిక సంఖ్యలో మనకు తోటలు కూడా ఉన్నాయి. మామిడి తోటలు ఉన్నాయి, అలాగే కొబ్బరి తోటలు ఉన్నాయి. అవి కూడా జీడి తోటలు ఉండేవి బాగా పాడు చేసేసుకున్నాం. ఒక తాటి చెట్టు పెరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది దాన్ని ఆ స్టేజ్కి రావడానికి. కానీ మనం ఒక జేసీబీని పెట్టి అతి సునాయాసంగా దాన్ని నేలకూల్చేస్తున్నాం. ఈరోజు చాలామంది నాయకులు కొండ కనిపిస్తే దాని ద్వారా రెవెన్యూ ఎలా వస్తుందని ఆలోచించే వాళ్ళని తప్పించి ఆ కొండ సహజంగా అలాగే ఉండాలి. తద్వారా చాలామంది వన్యప్రాణులకి అది నివాసం అవ్వాలి, అది మన ప్రాంతానికి అందం ఇస్తుంది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో ఒకే ఒక్కడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారని నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు గ్రీన్ జోన్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మన జిల్లాకి ప్రత్యేకించి చాలా తక్కువ పర్సెంటేజ్ లో ఉన్నాం. దీన్ని అంటే మీరు చూసుకుంటే సోషల్ గ్రీన్ జోన్ అంటారు. అంటే మనం తోట
కోతలు కానీ ఫారెస్ట్ రోజన్ కానీ ఇవన్నీ కలుపుకుంటే మనం 18% ఉన్నాం. దాన్ని 50% చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తున్నాము. ఎందుకంటే మన పూర్వీకులు మనకిచ్చిన ఎన్విరాన్మెంట్ ఇది ఒక ఆస్తిది. దీన్ని మనం నెక్స్ట్ జనరేషన్ కి అందించాలంటే నెక్స్ట్ జనరేషన్ కి సాయిల్ కండిషన్స్ లో కానీ లేకపోతే హైజీన్ ఫుడ్ లో కానీ లేకపోతే మంచి సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనం రిటైన్ చేయాలంటే భావితరాలకి మంచి వాతావరణం ఇవ్వాలి. అంటే మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనకి పూర్వీకులు ఇచ్చిన చెట్లనే మనం ఎక్కువగా ప్రోత్సహించాలి. ఈ రోజు నర్సింగ్ వాళ్ళు ఇది అందంగా ఉంటుంది, ఈ మొక్క పెట్టుకోవాలంటే అది ఇంట్లో పెట్టుకోండి. కానీ మీరు భావితరాలకు ఇచ్చే చెట్టు అయితే మాత్రం ఖచ్చితంగా 10 మందికి పనికొచ్చే చెట్టే మీరు వేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. సోషల్ ఫారెస్ట్ అంటే మనం నివసించే చోట మనం ఫారెస్ట్ తయారు చేసుకోవడం. ఆ ఫారెస్ట్ ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇలాంటి ఇలాంటి సెలబ్రేషన్స్ అనేది ప్రతి సంవత్సరం తీసుకురావడం ఇది ప్రభుత్వం మనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఇది. అంటే మన జీవన విధానంలో ప్లాన్ అంటే ఒక ట్రీకి ఒక చెట్టుకి ఎంత వాల్యూ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఇది తీసుకొచ్చిన ప్రయత్నం ఇది. దాన్ని మనం గౌరవించి ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి రోజు కూడా ఏ చెట్టునైనా కూడా మాక్సిమం తీయకుండా చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రతి చెట్టు కూడా అదొక అసెట్ మనకి.